అండి. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా బాగుంటారు కూడా. నేను చాలా బాగున్నాను. నేను మీ శ్రీలతను. ఈరోజు సంకష్టాహార చతుర్థి కాబట్టి నేను సంకష్టకు ఈరోజు నాకు ఇలా పూజ చేసుకోవాలని అనిపించింది. ఎప్పుడు సంకష్టకు చేసుకుంటాను కానీ మామూలుగా విగ్రహంలోనే చేసుకుంటాను విగ్రహంతోటి. ఈరోజు నేను ఈ గణపతిని పెట్టి ఇలా పద్మము వేసుకొని చుట్టూ ఓంకారం, స్వస్తిక్, శంకు, చక్రాలు, గద అన్నీ వేసుకున్నాను. వేసుకొని కలశంకు ఇలా పెట్టుకున్నాను దీపాలు. ఈ గణపతి, లక్ష్మీదేవిని పెట్టుకున్నాను. తర్వాత ఈ సత్యనారాయణ ఆకులో నేను పసుపు గౌరమ్మను చేసుకొని గణపతిని చేసుకొని పూజ చేసుకుంటాను. గరక ఇష్టం కాబట్టి గణపతికి గరక పెట్టుకున్నాను. పువ్వులు, తర్వాత హారతి, పంచామృతంతో నేను అభిషేకం చేస్తాను గణపతికి. మీకు ఈరోజు చూపెట్టాలని నేను ఈ వీడియో తీస్తున్నాను. దీపాలు ముట్టించుకున్నాను, గౌరమ్మను, గణపతిని చేసుకున్నాను. ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను. కలశం పూజ అయింది. ఇప్పుడు మనకు గణపతిది శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం పంచామృత స్నానం సమర్పయామి. ఓం గణానాం త్వా గణపతిం గుహుం కవిం కవీనా ఉపవస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం సీదసాదనం. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం. లక్ష్మీదేవతాభ్యో నమః. గౌరమ్మ దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్రే విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయా దేవి సా మాం పాతు సరస్వతి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవాం బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్యకుటుంబినీం సర్సిదాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, శ్రీలక్ష్మి, జయలక్ష్మి. గణపతి అలంకరణ అయింది. దుర్వాలెక్కిచ్చాను, మందారము. ఇక్కడ కూడా ఎక్కిచ్చాను. అమ్మవారు లక్ష్మీదేవి, గౌరమ్మ, గణపతి. ఇప్పుడు సంకటహర అది చదువుకుంటాను. తర్వాత రుణగ్రస్త పీడ అది 2 చదువుకొని తర్వాత నైవేద్యము హారతి ఇస్తాను. బాలుదరుపాలు తొలగించబడిపోవు దండాలు దండిగాను పొందుచూనుండేవు. దావాణలంలాగ కోరికలు తీర్చేవు. దాకార ప్రథమాయ దత్తాత్రేయ బ్రహ్మే చ వైష్ణవం భద్రం చతుర్భుజం చ చతుర్భుజం త్రినేత్రం చ త్రిశూలం చ పద్మచక్ర గదాధర. ప్రథమే త్ర్యంబికా గౌరీ ద్వితీయే వైష్ణవీ తత
తృతీయే కమలా ప్రోక్త చతుర్థే లోకసుందరి పంచమే విష్ణుపత్నించ షష్ఠించ వైష్ణవీ తత సప్తమే చ వరోరోహ అష్టమే వరదాయిని లక్ష్మీస్తుతి సమాప్తః. ధూపం సమర్పయామి. గణపతికి గోధుమ పిండి పొడిసిర అంటే చాలా ఇష్టము. ఎందుకంటే శ్రీపాద వల్లభుడు కూడా ఈ సంకష్టహర రోజే జన్మించినాడు కాబట్టి గణపతి శ్రీపాద వల్లభుడు ఇద్దరు ఒకటే నాడు. శ్రీపాద స్వామికి కూడా పొడిసిర ఇష్టము, గణపతికి కూడా ఇది చాలా ఇష్టమని నేను ఈరోజు పొడిసిర చేశాను. ఇందులో కాజు కిస్మిస్ అన్నీ వేశాను, నైవేద్యం పెట్టాను. ఇప్పుడు ఆరతి ముట్టిస్తాను. గజానన గజానన పార్వతి తనయ్య గజానన 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 శ్రీ శివశంకర పుత్ర గజానన విఘ్నాలు తొలగించే విఘ్న వినాయక నిన్నే నిరతం కొలిచే నీ భక్తులకు శుభం కలిగించే వినాయక శుభం కలిగించే వినాయక గజానన గజానన పార్వతి తనయ గజానన సంకటహార వినాయక సిద్ధిని ప్రసాదించే విఘ్ననాయక మదిలో నిరతం నిన్నే కొలిచెదం బుద్ధిని ప్రసాదించే గజానన 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 పార్వతి తనయ గజానన సిద్ధి బుద్ధి సమేతుడవై వెలసిల్లగా సిద్ధి బుద్ధి సమేతుడవై వెలసిల్లగా సంకటహారము ప్రతి నెల నిన్నే కొలిచెదం ప్రతి నెల నిన్నే కొలిచెదం అందరినీ చల్లగా కాపాడుమా గజానన కాపాడుమా గజానన 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 పార్వతి తనయ గజానన 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 శ్రీ శివశంకర పుత్ర జనపాల. శ్రీ గురు గజానన మహారాజుకి జై. నేను ఈరోజు ఈ విధంగా చేసుకున్నాను. మీరు సంకష్టహర నాడు మీ ఇంట్లో మీరు ఎలా పూజ చేసుకుంటారో గణపతికి నాకు కామెంట్స్లో పెట్టండి. ఈరోజు నేను 11 గుంజీలు తీశాను. అందరినీ చల్లగా కాపాడమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీరు ఏ విధంగా చేస్తారు, ఎలా అలంకరించుకుంటారో నాకు కామెంట్స్లో పెట్టండి. నేను చేసుకున్న పూజ ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదం.